సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, ఇప్పటి వరకు నీ సాయి మాటలు నువ్వు వినకుండా పెడచెవిని పెట్టావు. ఇక ఈ సందేశం తప్పకుండా నువ్వు వినాల్సిందేనమ్మా. ఇది నా కట్టలే అనుకుంటావో హెచ్చరిక అనుకుంటావో ఖచ్చితంగా వినే తీరాలి. ఈ బాబా మాటలు నువ్వు పెడచెవిన పెట్టావు అంటే మాత్రం ఈసారి ఖచ్చితంగా నష్టపోతావు బిడ్డ అని మన కోసం మన బాబా గారు ఈ యొక్క సందేశం అనేది అందిస్తున్నారండి. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారో అని చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి జాతకం చూపించుకోవాలి అని ఎదురు చూస్తుంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపిస్తారు ఫ్రెండ్స్. మీరు చేయవలసిందల్లా మీరు ఉన్న చోట నుంచే గురువు గారిని స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేసి మీ యొక్క సమస్య ఏదున్నా సరే తొలగించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు ఆలస్యం అవుతున్నా, లేదా వాస్తు దోషాల వల్ల మాకు ఏదీ కలిసి రావటం లేదు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్నా సరే, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు చేయవలసిందల్లా 9666306444 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరి నా ప్రాబ్లం తీరింది కాబట్టి మీ వరకు తెలియజేస్తున్నాను. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడండి. ఇక ఈరోజు మన సాయి తండ్రి సందేశానికి వస్తే, బిడ్డ, ఇన్ని రోజులు నీ బాబా మాటలు పెడచెవిని పెట్టావు కదమ్మా. ఇక ఈరోజైనా పూర్తిగా వినడానికి ప్రయత్నించు. ఎందుకు చెబుతున్నానో నీకే శ్రద్ధగా ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ తండ్రి మార్గంలో నడువు. అసలు ముందుగా ఈ సాయి ఏం చెప్పాలనుకుంటున్నాను, నా ప్రతి బిడ్డని ఉద్దేశించి ఈ సందేశాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను. కొంచెం మనసు పెట్టి విను తల్లి. ఈరోజు ఈ సందేశంలో ఈ సాయి తండ్రి ఏమంటున్నానో జాగ్రత్తగా వింటావు కదూ. నేను నీకు ప్రతిరోజు చెప్పే మాటలు వినడం లేదు కదా. ఈరోజు నువ్వు విని తీరాలి బిడ్డ. అవునమ్మా, ఖచ్చితంగా విని తీరాలి. నువ్వు ఒక పని చేయాలి అనుకుని అది జరగకపోవడం నా మీద ఎంతో కోపంగా ఉన్నావు. నీ ప్రార్థనలు నేను వినడం లేదని అనుకుంటూ ఉన్నావు. తల్లి, బిడ్డ, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోమ్మా. ఏది చేసినా సరే నీ మంచి కోసమే అని గుర్తుంచుకో. తెలుసుకొని నువ్వు అడగగానే నీ కోరిక ఎందుకు తీరలేదో తెలుసా? నేను ఆ కోరిక తీర్చడం వలన నీ భవిష్యత్తులో నీకు బాధ మాత్రమే మిగులుతుంది. ఆ విషయం నీకు తెలియదు బిడ్డ. ఎందుకంటే దాని గురించి తెలిసినా నాకు మాత్రమే తెలుసు కాబట్టి. భవిష్యత్తులో దానివల్ల నువ్వు ఎదుర్కోబోయేటువంటి ఫలితాలు ఏమిటో, అవి ఎంత దుష్ఫలితాలు ఇస్తాయో ఆ విషయం నాకు మాత్రమే తెలుసు. అందుకే ఆ కోరిక తీరలేదమ్మా. ఆ విషయం నీ తెలియక ఈ బాబా మీద కోపడతావు. అందుకే నేను నీ కోరిక తీర్చడం ఆలస్యమైంది తప్ప నీ కోరికలు తీర్చకుండా ఎందుకుంటాను చెప్పమ్మా. నా బిడ్డవి, నా బంగారు బిడ్డవి, నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. మరి నువ్వు నీ కోరికలు ఎందుకు తీరకుండా ఉంటాయి చెప్పు? తీర్చకుండా ఎందుకుంటాను? నేనేదైనా చెబితే నా బాబా నాకు ముందే చేస్తారని ఆలోచించు తల్లి. ఇప్పుడు జరిగే వాటిని చూసి అన్యాయం, అధర్మం అని అనుకోకు. మనసు పెట్టి విను. నాకొక్క మాటకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అర్థం లేని మాటలు నేను ఎప్పుడు కూడా నీకు చెప్పనమ్మా. ఒక అర్థం అనేది ఉంటేనే చెప్తాను. ఒకవేళ నీ మనసుకు బాధ కలగవచ్చు తల్లి. నీ సాయి తండ్రి నీ కోసం ఏమీ చేయడం లేదని, నువ్వు నన్నే పూజిస్తున్నావు, నన్నే నామస్మరణ చేస్తున్నావు, కానీ నీ కోరికలు తీరడం లేదని, నిన్ను పట్టించుకోవడం లేదని కోపంగా కూడా ఉన్నావు. అలా అపార్థం మాత్రం చేసుకోవద్దు. ఈ తండ్రి ఏం చేసినా నీ కోసమే చేస్తాడు. ప్రతి కోరిక తీరుస్తాను. కానీ చెప్పాను కదా, నీ కోరిక తీరిస్తే నీ భవిష్యత్తులో నువ్వు చాలా దుష్ఫలితాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే ఆ కోరిక తీరడం ఆలస్యమవుతూ ఉంది. చూడమ్మా, నీకు భయం వేసిన, బాధ కలిగిన సాయి అని తలుచుకో. క్షణంలో నీ నొప్పినైనా, నీ మనసులో ఉన్న ఎదుర్కొన్న బాధనైనా తొలగించి ధైర్యాన్ని నీకు ఇస్తాను. నా భక్తుల కోసం నేను ఏది చేస్తే వారికి మంచి జరుగుతుందో నేను అదే చేస్తాను. నన్ను నమ్ము బిడ్డ.
నువ్వు నా దగ్గర కోరిన కోరికలు నేను బాగా పరిశీలించి నీకు అన్నిటినీ మంచిగా అందేలా చేస్తాను. అడిగిన వెంటనే ఏది ఇవ్వను తల్లి. ఒకవేళ దానివల్ల నువ్వు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే నువ్వు కోరిన ప్రతి కోరిక తీర్చే ముందు నేను 1కి 10 సార్లు ఆలోచిస్తాను. దానివల్ల నీకు ఏం జరుగుతుందో నా దివ్య దృష్టితో చూసి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదనుకుంటే మాత్రమే నీకు ఆ కోరిక తీరుస్తాను తల్లి. నన్ను నమ్ము బిడ్డ. నువ్వు నా దగ్గర కోరికను కోరికలు బాగా పరిశీలించి నీకు ఇస్తానమ్మా. దిగులు మాత్రం పడకు. జరిగేవన్నీ నీకు అనుకూలంగానే జరిపిస్తాను బిడ్డ. నీకున్న సమస్యలన్నిటినీ తొలగించి నీకు ఒక మంచి విషయం జరిపిస్తాను తల్లి. నువ్వు నా ప్రాణమమ్మా. నా బిడ్డల్ని నా ప్రాణంగా నేను చూసుకుంటాను. నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు. ఈరోజు ఈ వాక్కు, ఈ బాబా సందేశం నీకు చెప్పడంలో కూడా ఒక కారణం ఉంది. నా బిడ్డ నాతో మాట్లాడకపోతుంటే నాకు చాలా దిగులుగా ఉంటుంది. నువ్వు ఎక్కడ చెడుదారిలో తిరుగుతావో అని దిగులుగా ఉంటుంది. అందుకే ఈ సందేశం నీకు ఈ రోజున నేను తీసుకొచ్చాను. తప్పకుండా వినాలని నీకు కట్టలు చేశాను. వింటున్నావు కదా. చూడమ్మా, నేను నీకు తండ్రి స్థానంలో ఉన్నాను. ప్రాణం లాంటి నిన్ను నేను ఎలా వదులుకుంటాను చెప్పు. నిన్ను నా కంటికి రెప్పలా ఒక తండ్రి స్థానంలో ఉండి చూసుకుంటున్నాను. నేను నీకు ఏది ఇవ్వలేదని కోపగించుకోవద్దు. నిన్ను ప్రతి క్షణం నా అరచేతుల్లో తీసుకొని జాగ్రత్తగా కాపాడుకుంటానని గుర్తుంచుకో. నేను ఎన్నోసార్లు నీకు చెప్పినా పట్టించుకోలేదు. ఎప్పుడైనా కనీసం ఇప్పుడైనా సరే శ్రద్ధగా విను. నిన్ను కష్టపెట్టేది, నీకు అవసరమైనది నువ్వు తల్లక్రిందులుగా తపస్సు చేసినా నీకు ఇవ్వను. ఎందుకంటే దానివల్ల నువ్వు ఇబ్బంది పడతావు కాబట్టి. దానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంటుంది. అది కొద్ది రోజుల్లోనే నువ్వు కారణం తెలుసుకొని అర్థం కూడా చేసుకుంటావులే ఈ తండ్రిని. కోరింది ఎందుకు ఇవ్వలేదు అని ఈరోజు నువ్వు నాపై కోపంగా ఉన్నావు కదా. కానీ అసలు నిజం తెలిసాక అది ఆ కోపం పోతుందిలే. ఆ విషయం నాకు కూడా తెలుసు. ఈ తండ్రిని ఈ బిడ్డ అపార్థం చేసుకుంటుందా? నీ కోరిక తీరితే కలిగే అనర్థాలు నీకు అర్థమవుతాయి. అలా అర్థమయ్యేలా నేను చేస్తాను కదా. ఈరోజు నీకు తెలుస్తుంది తల్లి, ఈ బాబా ఎందుకు తీర్చలేదు, నువ్వు అడిగిన వెంటనే ఎందుకు ఇవ్వలేదు అని. ఇది రాకపోవడమే మంచిదైందని నువ్వే అప్పుడు అనుకొని బాబా ధన్యవాదాలు అని చెప్పుకుంటావు. ఆ రోజు నీ బాబా కోసం కన్నీరు కారుస్తావు. నీ యొక్క క్షమాపణలు అనేది నాకు చెప్పుకుంటావమ్మా. నీ క్షమాపణలు నేను ఎదురు చూడను, కానీ నీ సంతోషం ఎదురు చూస్తాను. నా భక్తుల, ఈ సాయి భక్తుల అందరి సంతోషం ఎదురు చూస్తాను. కొన్ని రోజులు మౌనంగా ఓపికగా ఉండు. నీ సాయి ఉండగా నీకు భయమే అవసరం లేదు. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను వదులుకోను అన్నది అక్షరా సత్యం. నువ్వు నాపై కోపగించుకున్నా, మౌనంగా ఉన్నా సరే నేను నీతో మాట్లాడుతూ ఉంటాను. నీకు ఏదైనా సమస్య వస్తే దానికి మంచి బయటపడేసి నిన్ను మంచి దారిలో నడిపిస్తాను. నీ జీవితంలో మంచి మార్పును నేను తీసుకొస్తాను. దిగులు పడకు బిడ్డ, దిగులు పడకు. ఎల్లవేళలా నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను. ఇప్పుడు నువ్వు అనుభవించే కష్టమంతా నీ కర్మఫలాల వలనే జరుగుతుందని తెలుసుకో. అవన్నీ కూడా త్వరలోనే ముగియబోతున్నాయి తల్లి. ఆ పనిలోనే నేను ఉన్నాను. ఇక అంతా నీకు మంచే జరుగుతుంది. నీ ఆశలన్నీ కూడా నీ బాబాకి పూర్తిగా అర్థమైనాయి. అన్నిటినీ పూర్తి చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. నా మాటలు విన్నా, నా కథలు విన్నా, నా సందేశాలు విన్నా, అలాగే నీకు అదృష్టం అనేది కలిగేటట్లు నీ ఆపద సమయంలో నీకు తోడుగా ఉంటానమ్మా. నమ్మకాన్ని పెంచుకో. ఎప్పుడూ ఓర్పును అలవాటు చేసుకో. అంతా మంచే జరుగుతుంది. నిజమైన భక్తి ఉన్నవారికి ఎప్పుడు కూడా నేను కాపాడుకుంటూనే ఉంటాను. బిడ్డ, ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. మరి నీకు తెలియకుండానే నేను నీ చుట్టూ తిరుగుతూనే ఉంటానమ్మా. నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు. ఏ సమస్య నీకు దగ్గరకు రావాలన్నా నన్ను దాటే రావాలనే విషయం తెలుసుకో. దాని తీవ్రత ఎలా ఉంటుందో అది నేను ఎలా నిర్ణయిస్తాను అనేది. నా బిడ్డ తట్టుకోలేని కష్టాలు మాత్రం రావు. అలా రానివ్వను కూడా. నువ్వు ఏదైతే ఎదిరించి పోరాడగలవో, ఎంత కష్టమైతే నువ్వు ఎదుర్కోగలవో అలాంటి కష్టాలే నేను నీకు ఇస్తాను. వాటిని ఎదుర్కోవడం ద్వారా నీ కర్మ ఫలితాలు తొలగిపోయి నీకు ఒక అదృష్టవంతమైన జీవితం ప్రసాదిస్తాను. నీ బాబా నీకు కష్టాలు, సమస్యలు ఇవ్వడంలో ప్రధాన కారణం ఇదే తల్లి. అది అర్థం చేసుకోకుండా నీ బాబాపై కోపడితే ఎలా చెప్పమ్మా.
నేను ఎప్పుడైనా సరే నువ్వు చేసిన తప్పుల వలన ఈరోజు ఈ కష్టాలు అనుభవిస్తూ ఉన్నావు. వాటి నుంచి నిన్ను బయటపడేసి నా బిడ్డమైన నీకు మంచి జీవితం ఇవ్వాలనేదే నా ఆశ. ఇక ఎప్పుడు కూడా చెడు మార్గంలో నడవద్దు తల్లి. పొరపాటును కూడా ఈ బాబాని అపార్థం చేసుకోకు. ఇక చెడు గురించి ఆలోచించుకో. నీ తండ్రిని నేను ఉన్నాను కదా, అన్నీ నేను చక్కబెడతాను. నువ్వు ధైర్యంగా మాత్రం ఉండు. ఇక నీకన్నీ విజయాలే కలుగుతాయి. ఎలాంటి సందేహము లేకుండా నీ సాయి తండ్రిపై మంచి నమ్మకం ఉంచుకో. ప్రశాంతంగా ఉండు. ఈ సాయి సందేశం నీ కోసమే చెబుతున్నాను. నువ్వు ఏదైతే కోరిక తీరలేదు అంటున్నావో అది తీర్చేలా చేస్తాను. ఎందుకంటే నీకు ప్రస్తుతానికి అది సంతోషం ఇవ్వచ్చు, కానీ దానివల్ల కలిగే నష్టాలు, నువ్వు పడే బాధలు అన్నీ ఉండవు. అందుకే భవిష్యత్తు గురించి ఆలోచించి భవిష్యత్తులో నీకు మంచి జరిగేది ఏదైనా ఉంటే అది మీకు అక్కడ పోయిన బాబాగారు అందిస్తారు అని నీవే తెలుసుకుంటావు. తాత్కాలికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చి నీ జీవితం అంతా నరకం చేస్తానా? చేయను. కోరికలుంటాయి, అవి మానవ మాతృలకి సహజమే, కానీ అవి భగవంతుడికే తెలుసు కదా. అలాంటి భగవంతుడి స్థానంలో ఉన్న ఈ సాయి తండ్రికి మాత్రమే తెలుసు నీకు ఏం కావాలి అనేది. నా బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని. అందుకే ఇలాంటి కొన్ని మసకలు అనేది వస్తూ ఉంటాయి. నన్ను అర్థం చేసుకున్న వారికి, నా లీలలను తెలుసుకున్న వారికి, నా మహిమల్ని అర్థం చేసుకున్న వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. నీ ఆకాంక్ష తీరుతుంది బిడ్డ. నీ మంచికే అన్నీ అని గుర్తుంచుకో. ఈరోజు ఆ కోరిక వల్ల కలిగే అనర్థాలు తెలియకపోవచ్చు, కానీ తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే నువ్వు తెలుసుకుంటావు. ఇది జరగకపోతేనే బావుణ్ణు, జరగకపోవడమే మంచిదైంది అని తెలుసుకుంటావు. ఎంత ఇబ్బంది పడ్డావో, నేను ఎంత ఇబ్బంది పడ్డానో అనేది ఆ రోజు తెలుసుకుంటావు. తప్పకుండా ఈ సందేశం నీ కోసమే అని ఇప్పటికైనా అర్థమైందా? ఇక నిశ్చింతగా ఉండు. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.